హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ టి రాజేష్ కుమార్. చాలామంది ఈ మధ్యనే హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ హర్యానా అండ్ పంజాబ్ ఇష్యూ చేసిన ఆర్డర్ కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ గురించి ఏ విధంగా జడ్జిమెంట్ ఇచ్చారో దాని గురించి చెప్పమన్నారు. మాకు కూడా అమౌంట్ కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రికవర్డ్ అమౌంట్ రిటర్న్ ఇస్తారా అని కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు, ఫోన్ చేస్తున్నారు. ఇది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్కి అందరికీ వర్తిస్తుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఆ ఆర్డర్ ప్రకారం ఎవరైతే రెడ్ పిటిషన్లో పిటిషనర్గా కంప్లైంట్ లాడ్జ్ చేశారో వారికి మాత్రమే 31 మార్చ్ 2026 లోపల వాళ్ళకి రికవరీ చేసిన కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీ చేసిన అమౌంట్ని రిటర్న్ ఇవ్వాలని ఆర్డర్లో పేర్కొనడం జరిగింది. నేను ఇదివరకు కూడా చాలా విషయాల్లో చెప్పాను. ఎవరైతే రెడ్ పిటిషన్ వేస్తారో వాళ్ళకు మాత్రమే ఇస్తారు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో. ఒకవేళ వాళ్ళు ఇదివరకు ఎవరైతే రెడ్ పిటిషన్ వేశారో చండీగఢ్ హైకోర్టులో, వాళ్ళు రెడ్ పిటిషన్ పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని వేసింటే అందరికీ వచ్చాయి ఆ బెనిఫిట్స్. వాళ్ళు ఓన్లీ రెడ్ పిటిషన్ వేయడం జరిగింది. కావున ఇదే ఆర్డర్ తీసుకొని మళ్ళా ఎవరైనా సరే వాళ్ళకి అమౌంట్ రికవరీ కావాలి, రిటర్న్ కావాలి గవర్నమెంట్ నుంచి అనుకుంటే ఈ జడ్జిమెంట్ ఆర్డర్ తీసుకొని కన్సర్న్ స్టేట్ హైకోర్టులో కేసు వేసుకోవచ్చు. అదండి ఈ విషయం. ఏదైనా వాళ్ళందరూ చండీగఢ్ హైకోర్టులో 16 అడ్వకేట్స్ని పెట్టుకున్నారు. అందరూ కలిసి 16 అడ్వకేట్స్, గవర్నమెంట్ తరఫున 7 అడ్వకేట్స్ అటెండ్ అయ్యారు. చూడండి, ఒక కేసు గురించి కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ గురించి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మనము లీగల్గా కూడా ఫైట్ చేసిన ఎన్నో ఆర్డర్స్ వచ్చాయి. ఇండివిజువల్గానే వెళ్ళి చేశాము, ఎవరు సపోర్ట్ లేకపోవడం వల్ల. అందరూ కలిస్తేనే ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో గల్లీకి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేశారు. ఈ విధంగా చేస్తే మనం ఏమి సాధించుకోలేము. అందరూ కలిసి లీగల్గా ఫైట్ చేయాలి, పొలిటికల్ ప్రెషర్ తీసుకురావాలి. పొలిటికల్ ప్రెషర్ వాళ్ళకి కూడా తెలుసు, ఈ 100 అసోసియేషన్లు ఉన్నాయి, ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకొకటి. వాళ్ళందరూ కలిస్తే మళ్ళీ పొలిటికల్ డౌన్ అయిపోద్ది. వాళ్ళకే తెలుసు పొలిటికల్లో ఎవరు ఏంటి, ఎక్కడ ఏంటి, ఎవరు ఏమేమి చేస్తున్నారు, ఎవరి గురించి చేస్తున్నారు ఏంటి. అందుకే ఈ ఆంధ్ర తెలంగాణలో మనము గవర్నమెంట్ నుంచి తెచ్చుకోవాల్సిన సదుపాయాలు ఇంతవరకు తెచ్చుకోలేకపోయాము. కనీసం ఇప్పటికైనా అందరూ కలిసి ఏకదాటిగా మీరు కోల్పోతున్నారు, ఎన్నో సదుపాయాలు కోల్పోతున్నారు, గవర్నమెంట్ నుంచి రావాల్సిన సదుపాయాలు. మరి రాబోయే భావితరాల వాళ్ళకు కూడా ఏర్పాటు చేయలేకపోతున్నారు. ఇవన్నీ అందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ చూస్తున్నారు, వాచ్ చేస్తున్నారు. దయచేసి అందరూ కలిసి ఏదైనా సాధిస్తేనే అది నిలబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.